ఒక నిమిషం ఆగండి. రవికిరణ్ గారు, అంటే మనకి జాతీయ రహదారులకు సంబంధించి కూడా మాట్లాడారు ఆయన, అలాగే కేంద్ర సహకారాల గురించి మాట్లాడారు. దానికి సంబంధించి ఏం చెప్తారండి? టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి వచ్చి జాతీయ రహదారులు అండి 2014 మునుపు దేశవ్యాప్తంగా 90,000 కిలోమీటర్లు ఉండేది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చాక అది 1,50,000 చేరింది. అంటే స్వతంత్ర భారతదేశంలో 90,000 అయితే 2014 వరకు ఈ 10 ఏళ్లలో ఇంకో 60,000 కిలోమీటర్లు యాడ్ అయింది. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే తప్పనిసరిగా 2014 ముందు అయితే 4,000 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఇప్పుడు 10,000 కిలోమీటర్లు దాటింది. అంటే ఈ 10 ఏళ్లలో 6,000 కిలోమీటర్ల పైచెలకు ఇంకా నిన్నకు స్టార్టింగ్ లో చెప్పాను, నిన్నే 30,000 కోట్ల రూపాయలతో విజయవాడ, కడప, బెంగళూరు, అదైతే ఇంకా అద్భుతం, అసలు అద్భుతం అయిపోతాయి. 350 కిలోమీటర్లు అండి బెంగళూరు. ఇంకెంత దూరం? నేనేంటంటే జాతీయ రహదారులు అన్నది పూర్తిగా ఎక్స్ప్రెస్ హైవేకి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించేది. అది రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తుంది. దానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? ఆ యొక్క అకౌంట్, ఆ యొక్క భూమి ఉన్నటువంటి రైతు ఖాతాలోనే వేస్తారు. దీనిలో అవకతవకలు అయ్యేది ఏమి ఉండదు. మొత్తం నిర్మాణం చేసేదంటే కేంద్ర ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కేవలం ఫెసిలిటేషన్. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంతవరకే జాతీయ రహదారులు అప్పటికిప్పటికి మీరు కంపేర్ చేసుకోండి, చాలా పెద్ద మొత్తంలో జరిగింది కదా అని అంటున్నారండి శేఖర్ రెడ్డి గారు. అంటే అది వైసీపీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం కాదా? ఏంటంటే కొన్ని అర్చన్ గారు ఎలా ఉంటాయంటే భూసేకరణ చేయాలి అర్చన్ గారు, దానిలో కొన్ని స్పీడ్ గా అవుతాయి, కొన్ని స్లోగా అవుతాయి. ఎందుకు? కోర్టు కేసులు ఉంటాయి. ఇప్పుడు మా కాకినాడ ఉంది, కాకినాడ రాజానగరం ఉంది, 3-4 ఏళ్ళ నుంచి పెండింగ్ లో ఉంది. ఏంటి అంటే అడుక్కోవడం కోర్టుకు వెళ్ళారు. అది అవ్వట్లేదు. 3-4 అసలు ఇక్కడ నుంచి అక్కడికి రాజానగరం వెళ్ళాలంటే మా దుంప దిగుతుంది. 4 అసలు చేయలేకపోతున్నాం. కొన్ని అలా ఉండదు. మీరు తీసుకుంటే రాజమండ్రి, నల్లజల్ల, ఏలూరు హైవే ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో, సంవత్సరంన్నరగా అయిపోయింది. అటు వెళ్తే ముద్దొస్తారు. అసలు విజయవాడకి వెళ్ళాలంటే అక్కడ రాజానగరం విజయవాడ వెళ్ళాలంటే రాజమండ్రి నుంచి 2 అవర్స్ వెళ్ళిపోతున్నాం. అంటే కొన్ని లేట్ అవుతాయి. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. అంతేకాదు వాళ్ళు చేయలేదు వీళ్ళు చేశారు అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఉద్యోగాల గురించి వచ్చింది కాబట్టి దానిలో ఒకటి నేను అడుగుతుంది ఏంటంటే, ఇది వైసీపీ ప్రభుత్వం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో. దీనిలో ఏమన్నారు? ఏదైతే అప్పటి వరకు ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాము అన్నారు. 1. 2, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది గ్రామ వార్డు సచివాలయాలు కూడా భర్తీ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. 3, డిఎస్సి నోటిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ట్వీట్. ఇది 24 నవంబర్ 2018 జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చిన ట్వీట్. ఏంటో తెలుసా? అప్పటి వరకు 22,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దేవుడి దయతో ప్రజల ఆశీస్సులతో మన ప్రభుత్వం రాగానే మొదటి ఏడాది డిఎస్సి నిర్వహించి 22,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాను అని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు డిఎస్సి నోటిఫికేషన్, ఈ రోజు కూడా కోర్టు ఆర్డర్ కూడా వచ్చింది, అవకతవకలు అవుతున్నాయి. ఇప్పటి వరకు ఏది క్లారిటీ రాలేదు. మరో విషయం నేను అడిగేది ఏంటంటే, జాబ్ క్యాలెండర్, జనవరి మాసాన్ని జాబ్ క్యాలెండర్, జాబ్ మంత్ గా డిక్లేర్ చేసి ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తారు. వేర్ ఈస్ ద జాబ్ క్యాలెండర్? మీరు ఫెయిల్ అయ్యారు కదా. 2, పోలీసులకి ఏటా 6,500 ఉద్యోగాలు భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు 21 అక్టోబర్ 2020 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజు చెప్పారు. ప్రతి ఏడు 6,500 ఉద్యోగాలు భర్తీ చేస్తానని. ఇవన్నీ ఎక్కడ చేశారు? ఓకే, సచివాలయం ఉద్యోగాలు మీరు చేశారు, నేను కాదన్నో. వాలంటీర్లు ఇస్తున్నారు, వాలంటీర్ ఉద్యోగం కాదు, కేవలం అది గౌరవ వేతనమే. అయినా సరే మీరు ఆ వాలంటీర్ల మొత్తాన్ని నా సైన్యమే, మీరు వెళ్ళండి, నా యొక్క లెటర్ నిన్నగా మొన్న కూడా లెటర్లు కూడా తీసుకెళ్లి ఇస్తున్నారు, మొత్తం నా ఎన్నికలకు మీరే తిరగాలి, మీరే బూత్ అధ్యక్షులు. ఇది ఎంతవరకు న్యాయం? ప్రజలు కట్టిన పన్నులతో మీరు గౌరవ వేతనం ఇచ్చినటువంటి వాలంటీర్ని నీ బూత్ అధ్యక్షుడిగా పెట్టుకుంటాను, వాళ్ళ దగ్గర తీసుకొచ్చి నేను ఓట్లు వేయించుకుంటాను, మీరే మమ్మల్ని గెలిపించాలంటే ప్రభుత్వం ప్రజలు కట్టే పన్నులను దుర్వినియోగం చేయటం కాదా? ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం కాదా? ఇది దొడ్డిదారణ మీ యొక్క విజయానికి మీరు చేస్తున్నటువంటి కుయుక్తి కాదా? నేరుగా ప్రశ్నిస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు అంతమంది కార్యకర్తలు ఉన్నారు కదా, మీరు పెట్టుకోండి బూత్ కమిటీల్ని. మేము పెట్టుకున్నాం బూత్ కమిటీల్ని, ప్రతి బూత్ కమిటీ ఉన్నారు, టీడీపీకి ఉన్నారు, జనసేనకు ఉన్నారు. మీరు పెట్టుకొని వాళ్ళతో పని చేయించుకోండి. ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు లేదా బక్షీష్ తీసుకున్నటువంటి గౌరవ వేతనం తీసుకున్న వాలంటీర్లు మీరు వాడుకొని దొడ్డిదారిన అధికారులకు వస్తారంటే ఇది మోసం చేయటం. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి చాలు. ఈ లాస్ట్ ప్రశ్న ఒక్కదానికి సమాధానం చెప్పండి చాలు. నేనండి మీరండి శేఖర్ రెడ్డి గారు. ఓకే ఓకే
అన్న వచ్చేసి డిఎస్సి నోటిఫికేషన్ గురించి అడిగారన్న. మొత్తం డిఎస్సి నోటిఫికేషన్ పక్కన పెడదామండి. డిఎస్సి నోటిఫికేషన్ పక్కన పెడదాం. సమయం తక్కువ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ గురించి మాట్లాడదాం. డిఎస్సి నోటిఫికేషన్ అంటే 6,100 అన్నారండి. అప్పుడు 22,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. 6,100 ఇచ్చారు. అది కూడా ఇంతవరకు ఏం లేదు. సరే చెప్పండి. సమయం తక్కువ ఉందండి. అందుకు ఇంపార్టెంట్ ప్రశ్నకు సమాధానం చెప్తే బాగుంటుంది. నాకు 2 నిమిషాలు టైం ఇస్తే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తామండి. 2 నిమిషాలు. సరే ఓకే, క్యారీ ఆన్. రవికిరణ్ గారు డిఎస్సి నోటిఫికేషన్ 22,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేస్తానని చెప్పారండి. డిఎస్సి లో ఈ రోజు వరకు బ్యాక్లాగ్ పోస్టులు అన్నిటితో కలిపితే 12,000 ఉద్యోగాలు మేము భర్తీ చేయడం జరిగింది. మీకు కావాలంటే అది పంపిస్తాను కూడా, నోటిఫికేషన్ అన్నట్టు కూడా పంపిస్తాను కూడా. కొత్తగా 7,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే 6,100 అండి. అది కోర్టు పరిధిలో ఉంది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే అన్న మాట్లాడు వాలంటీర్లని మీరు బూత్ కమిటీలుగా వాడుకుంటున్నారు. రవికిరణ్ గారు మీరు గమనించాల్సింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి బూత్ లోనూ బూత్ కమిటీలు ఉన్నాయి, జేసీఎస్ కన్వీనర్లు ఉన్నారు. వినండి. వాలంటీర్ ఉద్యోగం ఏంటంటే ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ఇంటింటికి గడప గడపకు చేర్చడం వాలంటీర్ యొక్క విధి. దానితో పాటుగా ప్రభుత్వం ఏం చేసింది అనేది కూడా ప్రతి పాంప్లెట్ కూడా పంచడం వాళ్ళ విధి, మా గైడ్ లైన్స్ లో ఉంది అది. అంతేగాని వాళ్ళనైనా మేము ఎలక్షన్ లో బూత్ ఏజెంట్ గా పెట్టుకున్నామా? పెట్టుకున్నామా? మేము ఏం చేసాం? మా ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వం వాళ్ళకి పంపించాల్సినవి పంపించామని చెప్పి వాళ్ళ చేత తెలియజెప్పాం. కానీ వాళ్ళు వచ్చి మాకు ఓటేయండి అని చెప్పి మనం అడిగించాం వాళ్ళ చేత. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఓటేయండి అని చెప్పి వాళ్ళ చేత అడిగించామా? లేకపోతే వాళ్ళ బూత్ ఏజెంట్ గా కూర్చోబెట్టామా? లేదు కదా. ఎన్నికల ముందు ప్రభుత్వం మీకు అందించే పథకాలు ఇవి అని పాంప్లెట్లు పంచడం ఏంటండి? పాంప్లెట్లు పంచాల్సిన అవసరం ఉంది. ఎవరెవరు ఏదేది లబ్ధి పొందారో వాళ్ళకి తెలుసు. మళ్ళీ మీరు కొత్తగా చెప్పాల్సిన పనే ఉందండి పాంప్లెట్ల రూపంలో. ముఖ్యమంత్రి గారు వాలంటీర్లు మీరే నన్ను గెలిపించాలని సిద్ధం సభలో అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు మీరే నన్ను గెలిపించాలి, ఓట్లను తీసుకొచ్చి ఓట్లు వేయించాలన్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఆయన అన్నదే చెప్తున్నారు. ఆ సిద్ధం సభలో నేను ఉన్నాను సార్. సీఎం గారు మాట్లాడిన మాట ఏందనేది వినండి. వక్రీకరించి మాట్లాడడం రవికిరణ్ గారికి తగదు. ఒకసారి వినండి. సీఎం గారు చెప్పింది ఏంటంటే, వాలంటీర్స్ మనం ఏం చేశామో, ఈ ప్రభుత్వం ఏం చేసిందో రేపటి